రోజా పక్కా ప్లాన్ చామంతి తప్పించాలని చూస్తూ ఉంటుంది. అలాగే చేయబోతుంటారు కానీ వాడి డబ్బు కాసుపడి రోజా దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంకాక్ లో చామంతి అవే అమ్మేద్దాన్ని ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే చేస్తే సిద్ధమవుతూ ఉంటారు. ప్రేమ్ అలాగే చామంతి అడగడానికి హర్ష సాయం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒకసారి వెళ్తూ ఒక రౌడీని చూస్తూ ఉంటాడు. తను కొట్టిన జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ ఒకసారి నాన్న కార్ ఆపండి అని చెప్పి అనగానే హర్ష కార్ ఆపిస్తాడు. ఆ తర్వాత చూసి రౌడీ దగ్గర వెళ్తూ ఉంటాడు. ఆ రౌడీ భయపడి పారిపోతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ వెంబడించి పరిగెట్టుకుని పట్టుకుంటాడు. అదేమని కొడుతూ ఉంటారు. ఏ చామంతిని ఏం చేసావరా అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు. సార్ నాకేం తెలీదు అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటారు. చెప్పరా అని చెప్పి అదే పని బాగుతూ ఉంటారు. ఇదిగో నువ్వెందుకు పారిపోతున్నావు, మరి ఏ తప్పు చేయనప్పుడు అని ప్రేమ అడుగుతూ ఉంటారు. నాకేం తెలీదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. సరే మన పోలీసు అభ్యర్థం పద అని చెప్పి హర్ష అంటూ పోలీసు తిరిగి వెళ్తూ ఉంటారు. సార్ ఏంటి అని చెప్పి పోలీసు అడుగుతుంటారు. ఇతనే చామంతి కిడ్నాప్ చేసిన నాకు అనుమానం సార్, నన్ను చూసి పారిపోతున్నాయి పట్టుకోని చెప్పి ప్రేమ అనగానే సార్ నాకేం తెలీదు అని చెప్పి రౌడీ అంటూ ఉంటారు. నీకేం తెలుసో మేం పట్టుకుంటారా తెలుసుకుంటారా అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఇంకా అది రౌడీని జైల్లో పెడుతూ ఉంటారు. ఇంకా రౌడీలు పక్కా ప్లాన్ వేసి చామంతి ఆవేళ అమ్మడానికి ప్లాన్ వేస్తుంటారు. డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ చూడండి ఈ అమ్మాయి అని చెప్పి అనగానే రౌడీలు అంటే కొన్ని టెస్టులు చేయాలి, అమ్మాయి హెల్తీగా ఉంది కన్ఫర్మేషన్ అవ్వాలి, అర్జెంట్ గా కొన్ని అవయాలు వేరే దీన్ని పంపించడానికి అవసరం ఉంది, ఎక్కడ సంపాదించాం అనుకుంటున్నాము, అమ్మాయిని చూపించారు ఆరోగ్యంగా కనిపిస్తుందిగా అని చెప్పి డాక్టర్ అనగానే అమౌంట్ చెప్పు డాక్టర్ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. డోంట్ వరీ అంబులెన్స్ వస్తాను అని చెప్పి డాక్టర్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రౌడీలు పక్కా ప్లాన్ వేస్తుంటారు. రేట్ కుదిరిందిరా బాగా అమౌంట్ వస్తుందని రౌడీలు అంటూ ఉంటారు. ఈ గోపిగా రెడీ అని చెప్పేసి ఇంకొక రౌడీ అంటూ ఉంటారు. వాడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది వెళ్ళిపోయాడులే అని చెప్పి వస్తాడులే అని చెప్పి ఇంకో రౌడీ అంటూ ఉంటారు. ఇంకా గోపిని అదే పనిగా లాఠీలతో ఎస్ఐ కొడుతూ ఉంటారు. నాకేం తెలియదు నాకేం తెలియదు అని అంటూ ఉంటారు. చెప్తావా చెప్పవా అని చెప్పి అదే పనిగా బాగుతూ ఉంటారు. సార్ సార్ నిజంగా నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. చితక బాగుతూ ఉంటారు. చెప్పు చెప్పు అన్న అసలు అతను ఏం మాట్లాడలేకపోతుంటాడు. ప్రేమ్ అలాగే హర్ష ఇంకా కావేరి అక్కడే ఉంటారు. చామంతి ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఊపిరాక ఇబ్బందిగా ఉండడం అలాగే తను దాహం వేస్తుంటుంది కానీ ఎవరు అర్థంగా కష్టపడుతుంటుంది. చెప్పు నాన్న ఎక్కడ దాచా అమ్మాయిని అని ఎస్ఐ అనగానే నాకు తెలీదు, ఆ కిడ్నాప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మీరు పొరపాటు పడుతున్నారని రౌడీ అంటూ ఉంటారు. అసలు వీడియోలతో చెప్పడు కానీ ఆ కటింగ్ ప్లేట్ తీసుకురా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి అతని చేతులు చూస్తూ ఉంటాడు. ఇంకా రౌడీ బయటపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు టెన్షన్ పడుతూ ఉంటాడు. చామంతి దాహంతో చాలా బాధపడుతుంది. ఇంకా అనుకున్న విధంగా పక్కా ప్లాన్ వేసి చామంతి ఎలాగైనా సరే ఇంకా మొత్తం ముందు పెట్టాలనుకుంటారు. రోజు ఇంకా చాలా సంతోషపడుతుంది. ఇంకా నేను ఎవరని ఆడకి ఈ చామంతి ఇంకా ఆపలేదు, ప్రేమని డైవర్ట్ చేశాను కాబట్టి ప్రేమ వెతికే పనిలో ఉంటాడని చెప్పి అనుకుంటారు. హర్ష ఇంకా పోలీస్ సాయం తీసుకుంటాడు. ఇంకా అదే పని చామంతి వెతుకోవాలని చెప్పేసి పక్కా ప్లాన్ వేస్తుంటాడు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర కూడా చెక్ చేయమని చెప్పేసి మనుషులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏదైనా చామంతిని ఊరు దాడిచడానికి రౌడీలు ప్లాన్ చేస్తుంటారు. రోజేమో తను చెప్పిన పని చేస్తని చెప్పి రౌడీలు అనుకుంటూ తను సంతోషపడుతూ ఉంటుంది. కానీ రోజా దగ్గర డబ్బులు తీసుకొని ఎలాగైనా సరే చామంతిని వేరే చోట అమ్మేసి డబ్బులు తీసుకోని చెప్పి అనుకుంటూ రౌడీలు చూస్తూ ఉంటారు.